వాన నుంచి బయటపడాలనుకుంటుంది మనం మాత్రమే కాదు, ఎలుగుబంట్లు కూడా తలదాచుకుంటున్నాయి. ఈ గుహని సొంతం చేసుకున్న ఎలుగొస్తే అది వచ్చేసరికి నేను ఇక్కడ ఉండకూడదు. మనకి మరో రాతిగుట్ట కనిపిస్తే ఆ ఎలుగుబంట్లన్నీ రాతిగుట్టల కింద ఉంటాయనుకుంటున్నావా? చెప్పు జో. డూడ్, ఛాన్సే లేదు. జో ఇక్కడే పుట్టి పెరిగాడని నాకు తెలుసు, కానీ అదొక పొడి ప్రదేశం. నేనైతే అందులోకి వెళ్లి ఆ ఎలుగుని డీల్ చేసే ప్రమాదాన్ని ఎదుర్కొంటాను. ఇలా వెళ్తే దారి వస్తుందేమో చూద్దాం. మనం కాస్త వెతుకుదాం, కానీ ఈ చెట్లు చాలా పల్చగా ఉన్నాయి. మనకేది దొరక్కపోతే తిరిగి వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది. సరే, ఇదేమిటో చూద్దాం. సరే. ఓ డూడ్, వద్దు. అదేమిటో తెలుసా? ఎలుగుబంటి మలం అడవంతా ఉంటుందన్న సామెత విన్నావా? అది ఇప్పుడు నా బూట్ల నిండా అంటుకుంది. వాసన వస్తుందా? అవును. గులాబీ పూల వాసనలా ఉందా? ఇక్కడి నుంచి 100 గజాల దూరం వెళ్ళిపోదాం, పద. సరే, తొందరగా ఏదైనా తలదాచుకునే చోటు కనిపెట్టాలి. వర్షం కుండపోతగా కురుస్తోంది. ఇక్కడ టెంపరేచర్ 4 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మన ఇంటికి స్వాగతం జో. ఇదిగో జో, నాకు పైన ఒక కవర్ కనిపిస్తోంది. మనం కొన్ని ఆకులను సంపాదించి దాని కింద మనం తలదాచుకోవచ్చు. అవును డూడ్, నీ సంగతి తెలీదు, నేనైతే ఖచ్చితంగా వణికిపోతున్నాను. చాలా తీవ్రంగా ఉంది. అవును, ఇక్కడ సరిపోయేంత ఉంది. వీటిని ఈ రంధ్రంలో పోయొచ్చు. కింద మురిగ్గా పక్కనే పడుకోవడం. నువ్వే ఉంటావు అదేనా? అంతే, మన శరీరాల వెచ్చదనాన్ని ఒకరికొకరు ఉపయోగించుకుంటూ Done. చుట్టూ ఇన్సులేట్ చేసుకుందాం. మాకు అస్సలు టైం లేదు. హైపోథర్మిక్ పరిస్థితిలో ఉంటే సమయం మీ పక్కన ఉండదు. సో మన అంతర్భాగాన్ని తప్పనిసరిగా వెచ్చగా ఉంచుకోవాలి. అక్కడ కొన్ని ఫోన్ మొక్కలున్నాయి. మన తలల మీద పెట్టుకోవడానికి వాటిని తీసుకుంటాను. నేను కొన్ని ఆకులు తెస్తా. మనం చేయాల్సిందల్లా పక్కనే పడుకొని మనల్ని ఆకులతోనూ మొక్కలతోనూ కప్పుకోవడమే, అంతే. బాగుంది. వెల్కమ్ టు పెన్సిల్వేనియా, మ్యాన్. నీ చోట్లోకి నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్స్. ఇక వీటి కింద కప్పడిపోయే సమయం వచ్చినట్టే. దేవుడా. యా. అలెగనీలు అపలేచియన్ పర్వత శ్రేణుల్లో భాగమే. అవి దాదాపు 600 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉన్నాయి. మరో కొత్త రోజు ప్రారంభం అవటంతో జో మ్యాట్లు వాళ్ళెక్కడున్నారో, తిరిగి నాగరికత సమాజంలోకి ఎలా చేరుకోవాలో కనిపెట్టే పని మొదలుపెట్టారు. ఇవన్నీ బాగా నానిపోయాయి. ఇప్పుడు కొంచెం వెలుతురొచ్చింది. నేను మ్యాట్ మా పరిస్థితిని మరింత బాగా అంచనా వేయగలం. నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నది ఈ మ్యాప్లే. సమస్య ఏంటంటే వాటితో ప్రదేశాలను పోల్చి చూడలేకపోతున్నాను. ఎందుకంటే మా చుట్టూ అడవే ఉంది. మా దగ్గర దిక్సూచి లేదు, ప్రొట్రాక్టర్ లేదు. కానీ మేము బయటపడడానికి ఆ వస్తువులను ఉపయోగించుకోగలం. సో ముందుగా మనల్ని మనం ఈ మ్యాప్ మీద లొకేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా అంతే. ఇక్కడ పెద్ద నది ఉంది. సో ముందుగా దాన్ని లొకేట్ చేయాలి. అదే మన గోల్. నా చిన్నప్పుడు చాలా సమయం ఈ అలగిరి పర్వతాల్లోనే గడిపాను. నాకు ఒక విషయం తెలుసు, జనం ఇక్కడే తిరుగుతూ ఉంటారు. మేము నీళ్లని వెతికితే చేపలు పట్టేవాడు ఎదురుపడచ్చు.